హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఈ వీడియోలో నేను మామిడికాయ పప్పుని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం 2 గ్లాసుల వరకు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని చూస్తే ఉడికిపోయి ఉంటుంది మనకు పప్పు బాగా. ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ చింతపండు, మామిడికాయ ముక్కలు, నేను కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత తీసుకొని ఉడికించుకోవాలి. ఇందులో పసుపు కూడా వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఉడికిపోయింది బాగా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దీన్ని పప్పు గుత్తితో కానీ మ్యాష్తో కానీ బాగా మ్యాష్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని మ్యాష్ చేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అండ్ ఆవాలు, జీలకర్ర, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పప్పులోకి వేసుకొని కలిపేసుకున్నాం. అంతే, ఎంతో టేస్ట్ మ్యాంగో పప్పు రెడీ.